హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం టీసీఎస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. దట్ టు ఫర్ డిజిటల్ రోల్ మనకి 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వాజ్ టెక్నికల్ అండ్ నెక్స్ట్ వాజ్ మేనేజర్ అండ్ నెక్స్ట్ వాజ్ హెచ్ఆర్. సో కమింగ్ టు టెక్నికల్ రౌండ్, మనం టెక్నికల్ రౌండ్ లో ఏం అడుగుతారు అంటే మెయిన్లీ మన రెజ్యూమ్ లో మనం ఏదైతే మెన్షన్ చేసామో అదే అడుగుతారు. సో నువ్వు రెజ్యూమ్ లో ఏ స్కిల్ అయితే మెన్షన్ చేసావో ఆ స్కిల్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్ కేస్ నువ్వు ఏదైనా టెక్నికల్ టర్మ్ ఏదైనా మెన్షన్ చేసావంటే ఇన్ కేస్ ఇన్ రెజ్యూమ్ లో ఆ టెక్నికల్ టర్మ్ ఏంటి దాని మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఫైనల్లీ ఏం చెప్పాలంటే మన రెజ్యూమ్ అనేది ఇంటర్వ్యూ వరకు క్వశ్చన్ బ్యాంక్ అనమాట ఫర్ దట్ ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ వాజ్ ఇంట్రొడక్షన్. ఐ మీన్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఐ మీన్ నువ్వు ఏ కాలేజ్ లో చదివావు అండ్ ఏ స్ట్రీమ్ లో చదివావు అండ్ నీకు ఏమేం స్కిల్స్ వచ్చు అండ్ నువ్వు ఇన్ కేస్ ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ నీకు ఏమైనా ఉంటే సే దెన్ ఐ డిడ్ దిస్. ఐ మీన్ ఎలా చేసావు అండ్ నువ్వేమేం ప్రాజెక్ట్స్ చేసావు. ఐ మీన్ నీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ నీ పర్సనల్ ప్రాజెక్ట్స్ కానీ అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇవన్నీ నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ మీన్ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అనమాట. ఐ మీన్ నువ్వు ఇంట్రడక్షన్ లోనే వాళ్ళకి ఐ మీన్ ఒక ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇంట్రడక్షన్ ఈస్ ద మెయిన్ పార్ట్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్. సో బీ ప్రిపేర్డ్ ఆన్ యువర్ ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ వాజ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యూ క్యాన్ say them that I did this internship and you can explain more about your internship work experience so that they can understand that you have that potential in you. And next was project explanation. I mean, you need to explain your project coming from a research and next how did you do that and what will be the future scope for that and what are the I mean improvements we can do for that project. So you need to explain everything in project explanation so that there will be more chances of selecting. And next was questions based on your technical skills mentioned in your resume. For example, if you put Python in your resume as a skill, so you can expect any question, I mean, from Python అనమాట. So నేను Python మెన్షన్ చేశాను and the questions I got was what was the data frames in Python and what was the లిస్ట్ అంటే ఏంటి అండ్ లిస్ట్ అండ్ టుపుల్ కి డిఫరెన్సెస్ ఏంటి. సో అండ్ నెక్స్ట్ పైథాన్ లో నువ్వు పై చార్ట్ ఎలా డ్రా చేస్తావు అండ్ ఆ పై చార్ట్ కి కలర్స్ ఎలా ఇస్తావు. సో దిస్ వాజ్ ద క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వి గెట్ ఫ్రమ్ ద పైథాన్. సో ఇట్స్ ఫాలోస్ ఫర్ సేమ్. ఐ మీన్ ఇన్ C++ యూ విల్ గెట్ C++ క్వశ్చన్స్. ఐ మీన్ వాట్ ఈస్ వెక్టర్ ఇలాంటివి ఇలా ఏదైనా అడగొచ్చు అనమాట. C++ లో కానీ సిలో కానీ జావా పెడితే జావాలో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. సో ఫర్ దట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం గీక్స్ ఆర్ ఇంటర్వ్యూ బిట్ లో యూ కెన్ సర్చ్ అనమాట ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి నువ్వు సర్చ్ చేస్తే సో యూ విల్ గెట్ ద క్వశ్చన్స్. సో ఐ విల్ ప్రిఫర్ గీక్స్ ఆర్ ఇంటర్వ్యూ బిట్ అనమాట. ఈ టూ లో నేను చదివాను. సో ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ దట్ టు ప్రిపేర్ ఫ్రమ్ దెమ్. అండ్ నెక్స్ట్ వాజ్ క్వశ్చన్స్ ఊప్స్, డిబిఎంఎస్ అండ్ డిఎస్ఏ. దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. ఐ మీన్ ఊప్స్ అనేది మనం ఇన్ కేస్ నువ్వు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళు, ఐ మీన్ ఏ కంపెనీకైనా వెళ్ళు, యాజ్ ఎ ఫ్రెషర్ నీకు ప్రతి చోట వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఊప్స్ నుంచే వస్తుంది. సో బీ ప్రిపేర్డ్ ఆన్ ఊప్స్. ఐ మీన్ ఇప్పుడు ఇన్ కేస్ జావాలో ఒక టైప్ ఆఫ్ ఊప్స్, ఐ మీన్ ఊప్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి, ఐ మీన్ ఏ లాంగ్వేజ్ అయితే మీరు అక్కడ చెప్తారో సో ఆ లాంగ్వేజ్ లో ఊప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, సో వాటి డెఫినేషన్స్ కానీ వాటి ఎగ్జాంపుల్స్, ఐ మీన్ ఎగ్జాంపుల్స్ అనేది సో మీరు ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటది. సో దట్ వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట మీకు ఇది తెలుసు. సో ఎగ్జాంపుల్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ మీన్ ఇన్హెరిటెన్స్ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం, పాలిమార్ఫిజం అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం. సో అలా ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇస్తే ఏంటంటే సో దే విల్ అండర్స్టాండ్ మనకి నిజంగానే మనకి ఈ స్కిల్ వచ్చు ఆ టైప్ లో. నెక్స్ట్ వాజ్ డిబిఎంఎస్, ద బేసిక్ టాపిక్ ఇన్ అవర్ ఇంజనీరింగ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిబిఎంఎస్ టు. అండ్ ఐ మీన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, నార్మలైజేషన్ అంటే ఏంటి, కీస్ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారిన్ కీ అంటే ఏంటి, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీటికి కూడా డిబిఎంఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యూ కెన్ గో త్రూ గీక్స్ ఫర్ ఇంటర్వ్యూ బిట్. అండ్ డిఎస్ఏ థియరీకి వచ్చేసరికి అరేస్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, బైనరీ ట్రీ అంటే ఏంటి. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ థియరీ ఫర్ డిజిటల్ రోల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కోడింగ్ క్వశ్చన్స్. ఐ మీన్ బేస్డ్ ఆన్ అవర్ రోల్ అనమాట డిఫికల్టీ ఎలా ఉంటుంది. ఐ మీన్ ఇఫ్ యూ సెలెక్ట్ ఫర్ ప్రైమ్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ యూ. ఐఎమ్ సెయింగ్ ఫర్ డిజిటల్ ఇట్ వుడ్ బి లైక్ ఈజీ టు మీడియం క్వశ్చన్స్ అనమాట. ఐ మీన్ అరేస్ నుంచి కానీ, లిస్ట్ నుంచి కానీ, లింక్ లిస్ట్ నుంచి కానీ, ఆన్ స్ట్రింగ్స్ మీద కానీ, సార్టింగ్ ఆల్గరిథమ్స్, ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, సర్చింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఐ మీన్ బేసిక్ టు మీడియం లోపు మనల్ని అడుగుతారు. నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో రివర్స్ అండ్ అరే. ఐ మీన్ ఇన్ పైథాన్ లో నన్ను అడిగింది ఏంటంటే రివర్స్ అండ్ లిస్ట్ ని రివర్స్ చేయమని చెప్పేసి అడిగారు. సో అండ్ దే ఆస్క్ మీ దట్ ఇన్ హౌ మెనీ వేస్, ఐ మీన్ హౌ మెనీ పాసిబుల్ వేస్ యూ కెన్ డూ దట్. సో మీరు ఏమేమి అప్రోచెస్ మీకు మైండ్ లో అప్పుడు ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి, ఐ మీన్ ఇఫ్ యూ
హ్యావ్ 2 to 3 అప్రోచెస్ ఇన్ యువర్ మైండ్. ఐ మీన్ అప్పుడు మీకు 2 to 3 అప్రోచెస్ ఉంటే చెప్పండి. సో ఐ హ్యావ్ దిస్ 3 అప్రోచెస్, సో మీరు సెలెక్ట్ చేయండి. సో ఐ విల్ డూ ఇన్ దట్ అప్రోచ్. సో యూ కెన్ సే దట్ టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వాజ్, మీరు ఇన్ కేసు ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తే మీరు మెన్షన్ చేసి ఉంటారు కదా. సో ఏదైతే మీరు దేంట్లో అయితే సర్టిఫైడ్ ఉన్నారో దాంట్లో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఐ మీన్ ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అనమాట. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేశాను అండ్ నెక్స్ట్ అజైల్ మెథడాలజీస్ మీద సర్టిఫికేషన్ చేశాను. సో నాకు క్వశ్చన్స్ అడిగారు ఆ రెండింటి మీద కూడా. సో బీ ప్రిపేర్డ్ ఇఫ్ యూ పుట్ సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్. అండ్ నెక్స్ట్ వాజ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఐ మీన్ in nowadays we are getting, in every interview we are getting questions on cloud computing అనమాట. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ లో నీకు ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, అండ్ సాస్ అంటే ఏంది, ఐఏఎస్ అంటే ఏంది, సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంది. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో బీ ప్రిపేర్డ్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఐ మీన్ బేసిక్స్ నేర్చుకోండి, నాట్ మచ్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు మనకి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇనఫ్ మనకి అది. దట్స్ ఇట్ ఫర్ టెక్నికల్.